అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం కానీ మీరు మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేస్తారని, అలాగే హైప్ బటన్ ద్వారా మీరు మాకు ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా మేము మరింత అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా షేర్ బటన్ ద్వారా మీ మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు మన వీడియోని షేర్ చేస్తారని, అక్కడ నుండి హైప్ బటన్ ద్వారా మీరు మాకు పాయింట్లు ఇవ్వటం ద్వారా మీరు ఇచ్చేటువంటి కొద్దిపాటి ప్రోత్సాహం మాకు కొండంత ప్రోత్సాహాన్ని లభించినట్టు అవుతుంది. సో ఇక విషయంలోకి వెళ్తే, నిన్న అంబటి రాంబాబు ఒక దీక్ష వీడియో చేశాడు. అందులో మన నాగార్జున యాదమ్మ అనేటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఈడే ఏదో రేపు ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే వీడేదో రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే హోంమంత్రి అవుతున్నాడు అనుకునేటువంటి కళ్ళగంటూ ఉంటాడు. సరే, మనోడు మైక్ తీసుకొని ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అసలు ఎవరి మీద కేసులు పెట్టలేదని, ఎవరిని అరెస్ట్ చేయలేదని, అసలు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం మీదే దృష్టి పెట్టాడని మనోడు ఒక ఓవర్ లెవెల్లో బిల్డప్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాడు. అంతేకాకుండా పొరపాటున 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇక నేను కాదు కానీ మనోడు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ మీరు అందరు చూసే ముందు ఒకసారి ఆ వీడియోని చూశాక దాని తర్వాత మనం ఫుల్ ఫోకస్గా దాని మీద మనోడికి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో యాదమ్మ, షురూ చేయమ్మ, మామూలుగా ఉండదు మనోడి పర్ఫార్మెన్స్. వీడికి పైన ఆల్రెడీ సగం హెయిర్ పోయింది. వీడు ఇట్లాగే ఎక్స్ట్రా మాట్లాడుతుంటే ఆ ఉన్న హెయిర్ కూడా ఊడగొట్టే ప్రయత్నం జరుగుద్ది అనేది వాస్తవ విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక లా అండ్ ఆర్డర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జిని ఆ ట్రిబ్యునల్ కి హెడ్ గా చేస్తాం. చేసి ఎవరైతే రాంబాబు గారి పట్ల దూషించారో, ఎవరైతే రాంబాబు గారి పట్ల చట్టాన్ని అతిక్రమించారో ఆ పోలీసులందరూ విచారణకు హాజరయ్యి తీరాల్సిందే. మిమ్మల్ని మేము రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాల్సిందే. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా మంది ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీ వారికి అమ్మ ఒడిస్తే మీరు మాకు అరెస్టులు ఇచ్చారు. మేము తెలుగుదేశం పార్టీ వారికి రీఎంబర్స్మెంట్ ఇస్తే మాకు మీరు రిమాండ్లు ఇచ్చారు. మేము తెలుగుదేశం పార్టీలకు కాపు నేస్తం ఇస్తే మాకు కారాగారాన్ని ఇచ్చారు. పథకాలు ఇచ్చే చెయ్యే గాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీకారాలు తీర్చుకునేటువంటి మనసు కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని అలుసుగా తీసుకున్నటువంటి ఆ 2% పోలీసులకు కానీ, 2% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చెబుతున్నా, ఈ పథకాలు ఇచ్చేటప్పుడు మేము కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. ఈసారి ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, వర్ణం చూడం, జిల్లా చూడం, జిల్లా చూడం. ఇచ్చిన వాడికి అట్టున్నర ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఇచ్చినవమ్మ వాయనం, పుచ్చుకుంటివమ్మ వాయనం, అంతే కదా యాదమ్మక్క? ఏంటమ్మా, మీ ప్రభుత్వ హయాంలో కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. మీరు అమ్మ ఒడి అందరికీ ఇచ్చారు. మీరు అసలు ఎప్పుడు అసలు ప్రతీకారం జోలికి జగన్మోహన్ రెడ్డి పోలేదు. ప్రజావేదికని నీ అమ్మ మొగుడు కూల్చారా? ఎందుకు కూల్చారు ప్రజావేదికని? పల్లా శ్రీనివాసరావు గారి బిల్డింగ్ ఎందుకు కూల్చారు? అట్లాగే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి ఇల్లు అర్ధరాత్రి పూట గోడ బద్దలు కొట్టుకొని లోపల పోలీసులు ఎందుకు వెళ్ళారు? అట్లాగే అచ్చెన్నాయుడు గారికి ఆపరేషన్ జరిగి హాస్పిటల్లో ఉంటే ఆయన ఎలా అరెస్ట్ చేశారు? చింతమనేని ప్రభాకర్ గారిని ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు? అరే, ఏదన్నా మాట్లాడితే అక్కయ్యగా చెప్తే వినేటట్టు ఉండాలి. అంతేగాని జనాలు వీడేదో మాట్లాడుతున్నాడు ఎర్రి పువ్వుగాడు అనేటట్లు అర్థం చేసుకునేటట్టు ఉండకూడదు. 2019, 2024 వరకు మీరు ఏదైతే చేశారో దానికి ఈరోజు కర్మఫలాన్ని అనుభవిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద నీ అమ్మ మొగుడు దాడి చేశాడా? చంద్రబాబు నాయుడు ఇంటి మీద నీ అమ్మ మొగుడు దాడి చేశాడా? అంటే ఇంకా ఎందుకంటే మనం కూడా
యూట్యూబ్లో ఎక్కడైనా పబ్లిక్లో మాట్లాడేటప్పుడు కొన్ని సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉంటాయనే ఉద్దేశంతో మనం కొంత కంట్రోల్గా మాట్లాడతాం. కానీ ఈ సంస్కారహీనులు ఏమనుకుంటారంటే వీడింత కంట్రోల్గా మాట్లాడుతున్నాడంటే బహుశా వీళ్ళకి బూతులు రావేమోలే అనేటువంటి ఫీలింగ్లో వాళ్ళు బతుకుతుంటారు. మనం నోరు తెలిసి బూతులు మాట్లాడి ఒక్కసారి ఆ సెన్సార్ని పక్కన పెట్టి మాట్లాడేమనుకో వీళ్ళందరూ ఉరేసుకొని చేస్తారు. వీడేమంటాడు, 2029లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులం చూడం, ప్రాంతం చూడం, జిల్లా చూడం, వర్గం చూడం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అలాగే నేను కూడా ఏం చెప్తున్నానంటే 2029లో నువ్వు ఇలాగే కళ్ళగంటా ఉండు. ఒకవేళ మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేదన కూడా చూడమాక, ఎందుకంటే వీళ్ళు మీ బ్యాచ్ కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నాగార్జున యాదమ్మ, సెన్సార్ ప్రాబ్లం ఉందని నేను ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓవర్ బిల్డప్ మాటలన్నీ బంద్ చేసి ఫస్ట్ ఏదైనా కడుపుకి 4 రూపాయలు డబ్బులు వచ్చడం కోసం బతకడం కోసం ఏదైనా పని చేసుకొని బతకరా బేవర్స్ మొహం కూడా. అర్థమైందా? నేను అడుగుతుంది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపారు. ఇవాళ మీరు పెద్ద పత్తితుల్లాగా మీడియా ముందుకు వచ్చి మేమేం చేయలేదు, వాళ్ళకి అమ్మఒడి ఇస్తే మాకు అరెస్టులు ఇచ్చాడు. వీడు బాగా నిన్న రాత్రి నుంచి బాగా ఫాలోయింగ్ స్క్రిప్ట్ రైటింగ్ రాపించుకుంటూ ఉంటాడు కదా, అందుకే తెల్లారిసరి బాగా చెప్పాడు. అమ్మఒడి ఎంతమందికి ఇచ్చావమ్మా నువ్వు? అసలు అమ్మఒడి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అయ్య సొత్తు ఏమన్నా ఇస్తున్నాడా, లేకపోతే నిన్న తల్లికి వందన చంద్రబాబు నాయుడు గారి సొత్తు ఏమి ఇస్తున్నారా? ప్రజలు ట్యాక్సులు కట్టిన డబ్బులే ఇస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కడికి ఇవ్వాలి. అదేం మీ అయ్య సొత్తు కాదు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి సొత్తు కాదు, రాజారెడ్డి గారి సొత్తు కాదు. మీరు ఒకరికి ఇస్తే వీళ్ళిద్దరికి ఇస్తున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. మీరు బెటర్ అంటారా, వీళ్ళు బెటర్ అంటారా? అసలు నాకు అర్థం కావట్లేదు. 2029లో మీరు ఎట్లా అధికారంలోకి వస్తారు? 2019లో వేసేసారు, బాబాయిని వేసేసారు. ఆ బాబాయిని వేసినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు మీద నెట్టేశారు. అట్లాగే 2019లో ఎలక్షన్స్ ముందు అమరావతి ఇక్కడే ఉంటుంది, అంగుళం కూడా కదిలించాం, అవసరమైతే 10,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. 2019లో యువతకి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలుసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలియనప్పుడు 64 సీట్లు ఇచ్చారు, తెలుసుకోవటానికి 151 సీట్లు ఇచ్చారు, తెలిసాక 11 సీట్లు ఇచ్చారు. ఇవాళ మీరు అమరావతి కాదు మళ్ళీ మావిగన్ అంటున్నారు. అంటే ప్రజలు ఒక నిలకడ లేనటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి ఏ టైంలో ఎలా మాట్లాడతాడో తెలియనటువంటి వ్యక్తి, రాజకీయాలలో ఏది మాట్లాడాలో తెలియని చేతగానటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని అంటే రాజకీయాలలో స్థిరత్వం లేనటువంటి వ్యక్తిని ఎన్నుకొని మళ్ళీ రాష్ట్ర అభివృద్ధిని పొందబెట్టుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఇది మనోడు సమాధానం చెప్పాలి. 2019 ముందు మీరేం చెప్పారు? అమరావతి ఇక్కడే ఉంటుంది, చంద్రబాబు నాయుడు 5,000 కోట్లు ఇచ్చాడు, నేను వస్తే 10,000 కోట్లు ఇస్తానన్నా. తర్వాత ఏం చేసావు? 3 రాజధానులు. ఇప్పుడేమంటున్నావు? 3 రాజధానులు కాదు మావిగన్ అంటున్నావు. మరి ఇలాంటివి ఎట్లాగా గాలి వీస్తే అట్లా మాటలు మార్చేటువంటి గాలి నా కొడుకుని మళ్ళీ గెలిపించుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారా? సరే, ఆయన అంటే ఏదో పాస్ చేశారనుకో, మీకు బుద్ధి అవ్వక్కర్లేదా? నిన్నటిదాకా 3 రాజధానులు 3 ప్రాంతాల అభివృద్ధి అని, ఇవాళ మావిగన్ను మహాదేవతల రాజధాని అంటే ఏంటి ఇది? మాకు సిగ్గు లేదు, మేము మీడియా ముందుకు వచ్చి ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అనేటువంటి తత్వంతో ఉన్నోళ్ళు. వీడు మాట్లాడుతున్నాడు చూడు, కులం చూడడంట, వర్గం చూడడంట, ప్రాంతం చూడడంట. ఒరే, మీరు అధికారంలో రావడానికే కమ్మ కులాన్ని బూచిగా చూపిస్తారు, అధికారంలోకి వచ్చినాక అన్ని కులాల మీద దాడి చేస్తారు, మీ పదవులన్నీ ఒక సామాజిక వర్గం వాళ్ళకి ఇస్తారు. మీరేదో చిల్లర నా కొడుకులు బూట్లు నాకటానికి అని ఏయో చిల్లర పదవులు మీ మొహాన పడేస్తే అందులో మీరు లూటీ చేసుకొని డబ్బులు సంపాదించుకొని జగన్మోహన్ రెడ్డి మా రాజకీయ భవిష్యత్తుని మార్చాడని చెప్పి మిగతా కులస్తులు అంటే మీ కులంలో ఉన్న మిగతా వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బానిసలుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీకు మీ పార్టీకి ఒక్క బీసీకైనా స్వతహాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే రైట్స్ ఉన్నాయా? అధికారం ఉందా మీకు? వైఎస్ఆర్సీపీ ఆఫీస్ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ మీరు అమలు చేయాలి అంతే. మీకంటూ వ్యక్తిగతంగా ఎటువంటి అజెండా లేదు, ఎటువంటి వ్యక్తిగతమైన ప్లానింగ్ లేదు. వీళ్ళు కూడా రేపు 29లో మళ్ళీ అధికారంలోకి వస్తాడు. వీడు అంటున్నాడు శోభనం గదిలో బోరా పెళ్లి కొడక అని అంటే నాకు ఇంకా లెగవలేదు, లెగిస్తే మంచాలు ఎరగొడతాను అన్నాడంట. ఈడు అదే సామెత, వీడు అందుకే పనికి వస్తాడు, మంచాలు ఎరగొట్టడానికే పనికి వస్తాడు ఈ మొండ. ఎందుకంటే అసలు మెయిన్ మ్యాటర్ వీక్ కదా, పబ్లిసిటీ పీక్గా పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి నేను చెప్పాను నాగార్జున యాదమ్మ, 2029లో మీరు రావటం కల్లా మీరు వచ్చి పీకేది ఏం లేదు. అసలు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా చెప్తున్నా, రాయలసీమలోనే మీకు ఈసారి ఘోర పరాజయం, ఓడిపోవటానికి సిద్ధంగా ఉండండి. అట్లాగే మాట చెప్తున్నా, నువ్వు మీడియా ముందు మైక్ ముందు ఓవర్గా రెచ్చిపోయావు అనుకో,
తొందరలో బొక్కలోకి వెళ్ళి మొన్నేదో అంబటి రాంబాబు అని నా కాలు పంగ చీల్చారని నీ చీల్చారనుకో అసలే 0.5 దానితోడు 0.25కి మారావనుకో ఇంకా చండాలంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రకాయ్, నీకు ఈ రాజకీయాలు అనవసరం. నువ్వు ఏదో మీడియా ముందు మాట్లాడమన్నారు మాట్లాడి కానీ ఈ ఓవర్ బిల్డప్లు అంటే మీ మీద పగ తీర్చుకోవటానికి, మీ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళు పగ తీర్చుకోవటానికి సింగిల్ హైకోర్టు జడ్జిని పెడతారంట. మరి మీరు చేసిన దాడులను విచారణ చేయడానికి హైకోర్టు జడ్జిని పెట్టే దమ్ముందా? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారు కదా, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు కదా, గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు కదా, అట్లాగే గుడివాళ్ళ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు కదా, అలాగే పల్లా శ్రీనివాసరావు గారి ఆస్తులు కూల్చారు కదా, చింతమనేని ప్రభాకర్ని అక్రమంగా అరెస్ట్ చేశారు కదా, కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు కదా, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, చింతకాయల అయ్యన్న పాత్ర గారి ఇల్లు అర్ధరాత్రి పూట జేసీబీలతో కూల్చి లోపలికి ప్రవేశించాలని చూశారు కదా. మరి ఇలా చెప్పుకుంటా పోతే చాంతాడంతోనే మీ దరిద్రమైనటువంటి పరిపాలన. 5 ఏళ్లలో 50 ఏళ్ల రాజ్యాంగంలో లేనటువంటి హింసనంతా తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇవాళ ఈ సన్నాసి మండలం అంతా వేదిక పెట్టి మేమొస్తే ఇరగదీస్తాం, మేమొస్తే పీకుతాం, మేమొస్తే లాగుతాం అని తొడలు కొట్టుకొని మీడియాల ముందు ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మేము వచ్చేది లేదు, ససేది లేదు, అన్న పని అయిపోయింది, అన్న విదేశాలకు చెక్కేస్తున్నాడు, మీలాంటి అంతా ఏదో ఒక పార్టీ చూసుకొని అందులో జాయిన్ అయిపోవడమే. నాగార్జున యాదమ్మ, ఇక నీ సినిమా అయిపోయింది, మీ పార్టీకి శుభం కార్డు వేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.